షార్ట్ స్టోరీ. ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వాళ్ళిద్దరూ అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొచ్చుకొని ఆ కట్టెలతో డబ్బు సంపాదించుకొని ఫ్యామిలీకి అంటే కుటుంబానికి ఇల్లు కట్టుకోవాలి. ఇద్దరికి చెరో కుటుంబం ఉంది. వాళ్ళ కుటుంబాన్ని ముందు రక్షించుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, తర్వాత వాళ్ళు అడవిలోకి వెళ్ళి తెచ్చుకునే కట్టెల రోజు అమ్ముకోవాలి. సో వాళ్ళు ఈ ఆలోచనతో అడవిలోకి వెళ్ళడం ప్రారంభించారు. సరే వెళ్తుంటే అడవి బాట రానే వచ్చింది. పూర్తిగా వచ్చిన తర్వాత అక్కడ రెండు విభిన్నమైన దారులు కనిపించినాయి. ఒకటేమో గడ్డి బాగా గుబురుగా పెరిగిపోయిన దారి, మరొక దారి ఎంతోమంది నడిచి ఆ గడ్డి కచ్చా పచ్చగా తొక్కబడిపోయి ఉంది. అయితే మొదటివాడు, నేను ఎవరు నడవని దారిలో వెళ్తాను, ఏదో ఒకటి సాధించుకొస్తాను, చూస్తూ ఉండని చెప్పి వాడు వెళ్ళిపోయాడు ఆవేశంగా. రెండోవాడు, నేను ఇటు వెళ్తానురా, చాలామంది నడిచినట్టుగా ఉంది ఈ దారి, ఏమో అటెవరు నడవలేదు, మనకి ఎవరైనా ఎదురు పడతారో పడరో, ఒక్కళ్ళు అయిపోతే ఏంటి పరిస్థితి అని ఇటు వెళ్ళాడు. సరే ఇలా నడుచుకుంటూ చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి రావడానికి లేదు, భయంగా ఉందిట. గుబురుగా పెరిగిపోయిన దారి ఎంచుకున్న వాడికి పరిస్థితి ఇది. ఇంకా ముందుకు వెళ్ళటానికేమో వచ్చిన దారి ఏదైతే ఉందో చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాడు. ఇంకా ముందుకు వెళ్ళాలంటే వాడికి ఏమీ తోచిపట్టట్లేదు, ఒక ఆలోచన రావట్లేదు. ఇంతవరకు వచ్చాను, ఎవ్వరూ దొరకలేదు, ఒక మనిషి లేడు. ఇంకా ముందుకు వెళ్ళాలన్న కోరిక కలగాలి, ఆలోచన రావాలంటే భయం, ఒడిదుడుకులు బెరుగ్గా ఉంది వాడికి. సరే ఇంకొకడేమో చాలా కచ్చపచ్చగా తొక్కున్న గడ్డిలో వెళ్ళిన దారిలో ఉన్నవాడు ఉన్నాడు కదా, వాడు చాలా దూరం నడిచాడు. నడవగా అక్కడ ఇంకొక వ్యక్తి కనిపించాడు. సరే ఒక బాటసారికి మరో బాటసారి కదా, వాడు కొంచెం ధైర్యంగా ఇంకొంచెం ముందుకు వెళ్ళగలుగుతున్నాడు. కానీ ఇక్కడ వాడికి వీడు ఒక్కడే అయిపోయాడు. ముందుకు వెళ్ళాలంటే భయం, వెనక్కి రావాలంటే అమ్మో అనుకుంటున్నాడు. చాలా దూరం నడిచొచ్చాడు కదా వాడు, ముందుకు వెళ్ళలేడు, వెనక్కి రాలేడు. అక్కడ ఉండాలంటేనేమో ఏ పులొచ్చి మింగుతుందో అని భయం. ఇటువైపు వెళ్ళిన వాడి పరిస్థితి ఏంటి, చక్కగా ఇంకొక మనిషి తోడయ్యాడు. వాళ్ళు అక్కడ ఆల్రెడీ ఒక నివాసం ఉన్నారు, అక్కడ చాలామంది ఉన్నారు. ఆ ఏరియాలో కొంతమంది ఉన్నారు కాబట్టి ఆ ఏరియా దాకా వాడిని తీసుకెళ్ళారు. అయితే ఎప్పుడైతే ఈ బాట ఉందే, ఇద్దరు ఎంచుకున్న బాట, అది జీవితం. ప్రయాణం మొదలు పెట్టడమే మన చేతిలో ఉంటుంది.